ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ వందనాలు ప్రభు పేరిట. యేసుతో నడవండి ఉదయకాలమే ప్రోగ్రాంకు మిమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తున్నాము. కీర్తన గ్రంథము 119 అధ్యాయము 18వ వచనం ధ్యానించుకుందాము. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కనులు తెరువుము. మరి కీర్తనకారుడు దేవుని అడుగుతున్నాడు, ప్రభువా నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన కార్యములు చూచినట్లు నా కనులు తెరువుము అని ప్రార్థించడం మనం చూస్తూ ఉన్నాము. మరి బైబిల్ గ్రంథం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసినట్లయితే మనము చదువుతున్నప్పుడు మనకు మరి కొంత జ్ఞానం ద్వారా మనం దానిని అర్థం చేసుకోగలము. అయినప్పటికీ మరి ఈ భక్తుడు ఇలా ఎందుకు ప్రార్థిస్తున్నాడంటే, మరి ఆయన యొక్క ఆశ్చర్య కార్యంలో మనం చూడాలంటే ఆయన ప్రార్థన యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదంటే, ఆ భక్తుని యొక్క ప్రార్థన ఉద్దేశం మనం గ్రహించడానికి మరొక వాక్యం ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మరి 21వ వచనం చూసినట్లయితే, 22వ వచనం చూసినట్లయితే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. మరి ఈ మాట ఒక ప్రవక్త ద్వారా ప్రవచించబడి ఉంది. కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టడము అనేది ఇది ప్రవక్తల చేత ప్రవచించబడి ఉంది. ఆ ప్రవచనం నెరవేర్పులాగా మరియ గర్భవతి అయినప్పుడు యేసేపు తనను రహస్యంగా విడనాడాలని అనుకున్నప్పుడు తన జ్ఞానం చేత, తన తెలివి చేత, తన వివేకం చేత తర్కించి మరియను రహస్యంగా విడనాడబడాలని అనుకున్నప్పుడు దేవుడు స్వప్నం ముందు దేవదూతను పంపించి స్వప్నం ద్వారా మాట్లాడతాడు. మరి తను కన్యక గర్భవతి కుమారుని కనును, తనకి ఇమ్మానుయేలు పేరు పెట్టడం అనేది, అంతేకాదు మరి తను గర్భవతి కుమారుని కను ఇమ్మానుయేలు పేరు పెట్టడం అనేది ఈ ప్రవచన నెరవేర్పు జరిగిందని, మరి తన లోకరక్షకుడు మరియ ద్వారా లోకానికి రావడం అనేది దేవుడి చిత్తమై ఉందని, తను నీ నా పాపముల నిమిత్తము ఈ లోకానికి బలియాగంగా శిలువలో బలియాగం కావడానికి రావడం అనేది జరుగుతుందని యేసేపు కల ద్వారా ప్రత్యక్షపరచబడడం అనేది జరిగింది. ఎప్పుడైతే దేవుడు తన ప్రత్యక్షతను మరి యేసేపుకు బయలుపరిచాడో, తనను కనులు తెరవబడినాయో, ఆ సమయంలో యేసేపు మరియను స్వీకరించడం అనేది జరిగింది. అంటే మనం బైబిల్ చదివినప్పుడు బైబిల్ ఒక పుస్తకం లాగా అర్థమవుతుంది. దేవుడు మరి మన జ్ఞానం చేత తర్కించినప్పుడు, వివేచించినప్పుడు ఏమవుతుందంటే దేవుడిని మనం అర్థం చేసుకోవడం అసాధ్యం అవుతుంది. కానీ ఎప్పుడైతే మనము ప్రభువా మా కనులు తెరువు, మా ఆశ్చర్యమైన సంగతులు తెలుసుకోవడానికి అని ప్రార్థించినప్పుడు విలువైన ఆశ్చర్యమైన సంగతులను దేవుడు మనకు బయలుపరిచి మనకు ఆశ్చర్యమైన సంగతులు గ్రహించేటట్టు చేయగలడు. కాబట్టి మనము ప్రార్థించేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు ప్రభువా నా కనులు తెరువు, ఆశ్చర్యకార్యములు నీ ధర్మశాస్త్రమందు చూచినట్లు నా కనులు తెరువమని మనం ప్రార్థించినప్పుడు ఏమవుతుందంటే, మనం విలువైన అమూల్యమైన వాక్యాలు దేవుడు మనకు బయలుపరిచి వివేచన ఇచ్చి ముందుకు చక్కగా నడిపించగలరు. కాబట్టి మన జ్ఞానము, మన తెలివి, మన వివేచన ద్వారా దేవుడిని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. మన తర్కము మరి దేవుని యొక్క తర్కమునకు సరితూగదు. కాబట్టి దేవుని యొక్క తర్కాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ప్రార్థన ద్వారా మనం ముందుకు వెళ్ళడం ఎంతో మేలు. మరి అలా ప్రార్థించినప్పుడు దేవుడు మనకు అన్ని విషయాలు బయలుపరిచి మన జీవితంలో ముందుకు సాగించగలరు. కాబట్టి మరి బైబిల్ చదివేటప్పుడు మనం ప్రార్థిస్తూ మరి ఆయన ఆశ్చర్యమైన సంగతులు గ్రహిస్తూ మన జీవితంలో ముందుకు వెళ్ళడం నీకు నాకు ఎంతో మేలు. ఈ వాక్యం మీ వినికిడిలో దీవించబడును గాక.